ఎలా తీసుకుంటున్నామంటే ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడినా ఏ రాష్ట్రంలోనైనా మన భారతదేశంలో మరీ ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడితే వాళ్ళకి భూ సమాధులు తప్ప వాళ్ళకి ఏం మిగలదు. కానీ సీతను తీసుకెళ్లిన రావణాబ్రహ్మ ఏమయ్యాడు? నిలువున చచ్చాడు. అవమానించిన ద్రౌపదిని ఏమయ్యాడు? దుర్యోధనుడు సర్వనాశనమై జలాచంద్రుడిలాగా మిగిలిపోయాడు. ఇలాంటి చరిత్ర ఇని కూడా ఇంకా ఈ భారతదేశం గడ్డ మీద ఒక స్త్రీకి ఎంత గౌరవిస్తారో ఆ గౌరవింపు అనేది తెలియకుండా నీచమైన దూషణలు ఇంతకు ముందు మేము ధర్నాలు చేసేటప్పుడు కూడా ఇలానే దూషించారు. కానీ వాటిని అన్నిటినీ ఎదుర్కొని మేము రోడ్డెక్కి ఇప్పుడు మా ఒక్క సమస్య కాదు ఇది. ఇప్పుడు వాళ్ళు మా అమరావతి రైతుల్ని అమరావతి మహిళల్ని అన్నారని మేము ఫీల్ అవట్లా. ఇది ఒక్కళ్ళకి ఇది తప్పు అంటే ఇది రాష్ట్రానికే ఇది పెద్ద అవమానకరమైన మాట. జనాలందరూ కూడా ఒక్కసారి గమనించాలి. ఏమని? మహిళలంటే వాళ్లే కాదు, ఆంధ్రప్రదేశ్ లో మహిళలంటే జనాలందరూ కూడా మహిళలే. వాళ్ళ ఇంట్లో మేము ఇన్ని రోజులు ఉద్యమం చేసిన వాళ్ళ భార్యని గాని వాళ్ళ చెల్లిని గాని విమర్శించిన వాళ్ళం కాదు మేము అని మేము గట్టిగా చెప్పగలం. కానీ మా పోరాటమే మేము పోరాడాము గాని ఇతరుల మీద బురద చిమ్మలేదు. అది ఒకటి గుర్తు పెట్టుకొని సాక్షి ఛానల్ అనేది మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మీకు భవిష్యత్తు కూడా లేదు. ఇక అసలు 11 సీట్లకు మీకు దించినా గానీ సిగ్గు శరం ఎరగకుండా అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతున్నారు గనక ఇక క్షమించేది లేదు. మేము అలిసిపోయి ఉన్నాము. కళ్ళల్లో నీళ్లు కూడా ఇనికిపోయినాయి. 5 సంవత్సరాలు తిన్నామో తెలియదో రోడ్డెక్కింది దేనికి ఎక్కాం? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు మొత్తం కూడా మనకి రాజధాని లేదని మేము ఎక్కామే గాని ఇవాళ రోత మాటలు పట్టడానికి మేము ఎక్కలేదు. ఇవి ఒకటే చెప్తున్నాం అయ్యా, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మాకు సూదుల్లాగా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. ఒక నీ తక్కువ లంజా కొడుకు ధర్నాలు అప్పుడే అడిగాడు. పొద్దుకొచ్చి అమరావతి రైతులు ఒరిగడ్డు అమలు చోటికి ఈ లంజా కొడుకు ఎక్కడుండి చూశాడయ్యా? కళ్ళని అంటే అది అందరికీ తగిలొచ్చిందిగా. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇనికిపోయినాయి అమ్మ. ఇప్పుడు కూడా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నా వినలేకపోతున్నాం. ఇంకొక అమరావతి ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు, అలానే నెక్స్ట్ ఇది HIV కూడా ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఆ కరోనా అనేదమ్మా మాకు మేము ధర్నాల్లో ఉన్నంత చేపు కూడా పక్కన ఊర్లు కూడా ముక్కాములని అటని ఇటని వేరే ఊర్లు కూడా ఇంటికి 2 చచ్చిపోయారని చెప్పటం మేము విన్నాం. కానీ తుళ్ళూరులో కనీసం శిఖరంలో ఉన్న వాళ్ళకి ఒక్కళ్ళకు కూడా రాలేదు కరోనా. మేము ఒక్కళ్ళని చెక్కు చెదరల పంచభూతాలు కూడా